ఆయన గారి ఆనందం ఎందుకు, ఆవిడ గారి అభినందనలు ఎందుకు? అలవాటు తప్పన్నానని, ఆలోచన తప్పించే ప్రయత్నం చేశానని ఆవిడ అభినందన. తప్పేంటి? నువ్వు తప్పించే ప్రయత్నం ఏంటి? అయ్యో బమ్మీ, పొడి మాటల్లో చెప్తే నీకు అస్సలు అర్థం కాదులే బమ్మీ. కాస్త వివరంగా చెప్తాను విను. ఈ రోజు నేను అక్కడికి వెళ్ళానా, బలవంతంగా ఆ గ్లాస్ లాక్కుని పక్కన పెట్టొచ్చు, కానీ మార్పు మీలో మొదలవ్వాలి. దాన్ని మీరు అంగీకరించాలి. మీ స్వరాలకి లయగా జనం మళ్లీ తలలూపాలి, తన్మయత్వంతో ఊగిపోవాలి. చాలమ్మా చాలు. వాడిలో ఆలోచన మొదలైంది. చిన్నదానివైనా నీకు ఇప్పుడైనా అర్థమైందా? అది జరిగింది. ఈ పద్మావతి ప్రయత్నాన్ని పెద్ద ఆవిడ గ్రహించింది తెలుసా? నువ్వు చెప్పింది నిజమా పద్మావతి? వింటుంటే చాలా ఆనందంగా ఉంది. మెచ్చి మేకతోలు కప్పారని ఆనందపడుతున్నావా? ఆ తాగుబోతు తాగుడు మానేయటం ఒకటే, ఆవిడ గారు ఈవిడ గారిని మెచ్చుకోవటం ఒకటే. ఏంటి బామ్మ అలా అంటావు? అనక మీలా అది నిజమైపోతుందని నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అయినా వాడు మారితే ఎవరికి కావాలి, మారకపోతే ఎవరికి కావాలి? మారాడని మీరు సంతోషపడ్డవెందుకు? చెర విడితే సంతోషించాలి, చాకరీ తప్పితే ఆనందించాలి. వాళ్ళు మారితే ఏంటి, మారకపోతే ఏంటి? అలవాటు తప్పన్నానని, ఆలోచన తప్పించే ప్రయత్నం చేశానని ఆవిడ అభినందించారు. నీ బ్రతికేమైనా బాగుపడుతుందా? దీని బ్రతికేమైనా ఉద్ధరించబడుతుందా? నీ చాకరీ ఏమైనా వదిలిపోతుందా? నేనాయన శిష్యురాల్నని గొప్పగా చెప్పుకునే రోజొస్తుంది బమ్మి. నేను రోజు గొప్ప సంగీతకారినిగా ప్రపంచానికి పరిచయం అవుతాను. ఆ సంగీతం, ఆ పేరు మాకేం తిండి పెట్టవే. నీదొక నిరాశావాదం. చూడు బామ్మ, తృప్తిని మించిన సంతోషం వేరే లేదు. ఆ పడండి పడండి, ఆ సంతోషమే మీ కడుపు నింపుతుంది. చెప్పానుగా, నీదో పిచ్చి, దీందో రెట్ట పిచ్చి. బమ్మి, నువ్వు వాళ్ళింటికి వచ్చి చూస్తే తెలుస్తుంది. వాళ్ళింటికి రావాల్సిన కర్మ నాకేమిటి? ఇదిగో, వాళ్ళనేదో ఉద్ధరించాలని నువ్వేదో ఓహో కష్టపడిపోకు. వాళ్ళనలా వదిలే. పాపం విద్వాంసులు బామ్మ. విద్వాంసుడా నా తలకాయ? వాడొక వ్యసనపరుడు. వాడి మాట వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఇదిగో, వాళ్ళగోల నాకెందుకులే గాని, ఆకలేస్తోంది, భోజనం వడ్డించు. ఆగవే. ఏంటే, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. నువ్వు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు? ఇది పవిత్ర దేవాలయం, సంగీత నిలయం. ఇది సరస్వతి, నారద తుంబురులు నివాసం ఉండే గొప్ప విద్యాలయం. ఇది సరిగమల విడిది, సుస్వరాలు వినిపించే అపర సంగీత లోకం. నీలాంటి అపవిత్రులు, తప్ప తాగే వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదు. పోవే, వెనక్కి తిరిగి పో. నన్ను పొమ్మండానికి నువ్వెవరే? నేను ఎవర్నా? సంగీతం అంటే ప్రాణంగా బతికేదాన్ని, సంగీతాన్ని ఆరాధించేదాన్ని, సంగీత గురువులని పూజించేదాన్ని. డబ్బా కొట్టుకోకు. నువ్వే ధర్మసత్రంలో ఉన్నట్టున్నావు. పెద్ద ఆయన కాళ్ళు నొక్కుతూ కాక పడుతూ బతుకుతున్నావు. నన్ను రావద్దనే అధికారం నీకెక్కడిదే? ఇది మా గురువు గారిల్లు. నేను సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నాను, శిష్యురాల్ని. నన్ను ఆపే అర్హత నీకెక్కడిదే? నువ్వు సంగీతం నేర్చుకోవటానికి వస్తున్నావా? నువ్వు శిష్యురాలివా? ఒసే, రాత్రి ఏం జరిగిందో మర్చిపోయావా? మత్తు వదిలిందా, ఇంకా మత్తులోనే ఉన్నావా? పోలీసులు పట్టుకెళ్లి లోటి గొంతులు తిప్పి
శుద్ధి చేశారా? నిన్న రాత్రి ఏం జరిగిందో నేనేం చూడలేదనుకుంటున్నావా? నువ్వు మా బావని తాగించి నీ చరిత్ర మొత్తం తెలిసిందే. ఇంకా లోపలికొచ్చే ప్రయత్నం చేయకు. మా బావని చెడగొట్టే ప్రయత్నం విరమించుకో. ఈ పద్మావతి ఉండగా నీ ఆటలేం సాగవు. నువ్వు నిజంగా సంగీతం నేర్చుకోవడానికే వచ్చిందానివైతే స్వాగతం పలికేదాన్ని. కానీ నువ్వు కేసుని వాపస్ తీసుకునేలా చేయడానికి మా బావని బొళ్ళ వేసుకోవడానికి వచ్చావు. వెళ్ళవే, వెళ్ళవే అవతలికి. ఏయ్ వెళ్ళవే. ఏయ్ ఆపుతావా? దామిని ఏమిటి గొడవ? వాసు గారు అది ఏయ్ ఆగు. గొడవ కాదు బావా, ఇది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చింది. రాత్రి జరిగిందంతా చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోవే అని చెప్తున్నా. నువ్వెవరు నన్ను పొమ్మండానికి? నీకేం హక్కు ఉంది, అధికారం ఉంది అంటుంది. దామిని అన్నది కరెక్టే కదా. వద్దనడానికి రావద్దనడానికి నువ్వెవరు? నువ్వు రా దామిని. అలా పెట్టండి దేనికి గడ్డి. ఏయ్ గడ్డి గిడ్డి అన్నావంటే దవడలు పగులుతాయి. ఇక్కడే ఉండు. లోపలికి అడుగు వెయ్యాలని చూస్తే తోలు తీస్తా. ఏం బావా ఏమన్నావ్? వద్దనడానికి రావద్దనడానికి నేనెవరా? మొన్న రాత్రి నేను తీసుకురాకపోతే మరి నువ్వెక్కడుండేవాడివి? నేను రక్షించకపోతే నీ స్థానం ఎక్కడుండేది? మర్చిపోయావా? చెప్పిందంతా వదిలేసావా? దేన్ని రమ్మంటున్నావు? నువ్వు దీన్ని పిలిస్తే నేను నోరు విప్పి నిజం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మావ ఇద్దరికి వాతలు పెట్టి అవతలికి వెళ్ళగొడతారు. ఏంటి విప్పమంటారా? ఆ, దామిని అదిగో మళ్ళీ. ఆ, నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పు దామిని. నేనిందులో తలదూర్చలేను. సారీ. వాసు ఛ! విన్నావుగా? అది నీ పరిస్థితి. వాసుగారు వాసుగారు అని సోపు రాసింది చాలు. బయలుదేరు. ఏంటి బ్లాక్ మెయిలింగా? బ్లాక్ కాదు, వైట్ కాదు, ఓన్లీ థ్రోయింగేనే. వెళ్ళవే, వెళ్ళవే. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. ఏయ్ ఏమైందమ్మా? ఇంకేముంటుంది? పద్మావతి దామినిని కొట్టుంటుంది నాన్నగారు. ఎందుకే ఎందుకే అమ్మాయిని కొట్టావు? అసలు ఏమిటా గొడవ? తనని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పద్మావతి? కొట్టిందే ఆవిడ. అదేం చెప్తుంది గురుగారు? నేను చెప్తాను వినండి. నాకు సంగీతం రాదంట. నేను సంగీతం నేర్చుకోవడానికి అనర్హురాలంట. నేను ఇంట్లో అడుగు పెట్టకూడదంట. వెళ్ళిపో అంటూ దౌర్జన్యం చేస్తుంది. దానికి మళ్ళీ దాన్నంటూ చేయి చేసుకుంది. పద్మావతికి దామిని అంటే కోపం నాన్నగారు. అసలు తను రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేసి పంపించాలనే చూస్తుంది. అందుకే ఈవేళ చేయి చేసుకుంది. దామిని అంటే పద్మావతికి అస్సలు పడదు. పద్మావతి పాపం తను ఏం చేసిందని చేయి చేసుకునేదాకా రావడం? కారణం లేకుండా నేనే పని చేయనని తెలుసు కదా మావయ్య గారు. అసలు చేయి చేసుకోవడానికి కారణం ఏమిటే? ఏంటో తనకి తెలుసు, బావగారికి తెలుసు. ఏం బావా, అసలు విషయం ఏంటో మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అసలు ఏం జరిగింది పద్మావతి? అబే ఏమీ లేదు నాన్నగారు. తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో చెప్తుంది. ఆ, కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం నాకేం లేదు. చెప్పండి, మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నిజం చెప్పడానికి ఎవరైతేనేమిటే? నువ్వు ఆయనానికి వంకలెందుకు?
తప్పు ఎవరిదైనా వాళ్ళ చెంప వాయిస్తాడు రంగాచారి. ఏం జరిగిందో చెప్పు పద్మావతి. తనేం చెప్తుంది? తనన్నది నిజం. నాకెన్ని జన్మలెత్తినా సంగీతం రాదు అంది. అన్నవా లేదా? అన్నాను. అదిగో అన్నాను అంటుంది, విన్నారా? అన్నావా అంటే అన్నాను అన్నాను, కాని చేయి చేసుకోవడానికి కారణం అది అని అనలేదుగా. కారణం ఏమిటో నువ్వే చెప్పవే. వీళ్ళిలా నిందలేస్తున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను బమ్మి? అసలు మొన్న రాత్రి వీళ్ళింటికి పుట్టినరోజు పార్టీకి వెళ్ళాం కదా మావి గారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? పద్మావతి, మొన్న జరిగింది, ఇప్పుడు అవసరమా మాట్లాడడం? అవసరమా అంటావేమిట్రా గోవిందు? గొడవంతా ఇప్పుడు జరుగుతుంటేను. బామ్మగారు మీరు ఆగండి. నాన్నగారు జరిగింది ఏదో జరిగిపోయింది, లోపలికి వెళ్దాం పదండి. వదిలేస్తే ఎలారా? మళ్ళీ కొట్టుకుంటారు. అసలు వీళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు తెలియాలి. చేయి చేసుకునేదాకా వచ్చిందంటే ఇదేం చిన్న విషయం కాదు. అమ్మా పద్మావతి, నువ్వు చెప్పు. నేను పట్టించుకోలేండి గురువుగారు. వారు వదిలేయమంటున్నారుగా, వదిలేయండి. అలా ఎలాగే? కొట్టుకునేది మీరే, ఉండమనేది మీరేనా? వదిలేస్తే దీనికి అలుసైపోతారు. రోజు ఎడాపెడా వాయించేస్తుంది. అమ్మా పద్మావతి, నువ్వు చెప్తావా లేకపోతే దామిని చెప్పింది నమ్మమంటావా? అలా ఇలా మావి గారు, నేను చెప్తాను కదా. 2 ముక్కలు చెప్పడానికి ఎంతసేపే? త్వరగా చెప్పు, అవతల చాలా పనులున్నాయి. ఆ, తనిక్కడికి ఎందుకు వస్తుంది మావి గారు? అదేం ప్రశ్న? సంగీతం నేర్చుకోవడానికి. కానీ మొన్నేం చేసిందో తెలుసా? వెళ్ళింది నువ్వు, మాకేం తెలుస్తుంది? జరిగిందేదో నువ్వే చెప్పు. పార్టీలో సంగీత కచేరీ అని ఒక విద్వాంసుని పిలిచారు. అతను స్వరం సరిచేసి ఆలాపన మొదలు పెట్టగానే ఆపు అంటూ గట్టిగా అరిచింది. అదేంటమ్మా, సరిగ్గా పాడలేరా లేక సంగీతం రానివారా? అయ్యో మావి గారు, అతను మహా విద్వాంసుడే. కానీ ఈవిడ గారికి సంగీతం వద్దంట, సినిమా పాటలే కావాలంట. అవునా? చూసారు మావి గారు, నాకు అర్థం కాని సరిగమలు ఎవడికి కావాలి అని అతన్ని క్షమాపణ చెప్పమని అడిగింది. అవునా దామిని? అన్నాను గురువుగారు. అలా అంది సంగీతం నచ్చక కాదు, ఇష్టం లేక కూడా కాదు. అసలు సంగీతం అంటే ఏంటి? దాని విలువేంటి? దాని గౌరవం ఏంటి? దానికున్న స్థానం ఏంటి? అక్కడికొచ్చిన వాళ్ళందరికీ సంగీతం విలువ తెలియాలి గురువుగారు. అసలు నేనెందుకు సంగీతం నేర్చుకుంటున్నానో వివరించడానికే అలా మాట్లాడాను. వాళ్ళకి సినిమా పాటకి సంగీతానికి తేడా తెలియాలనే, అందుకే అలా మాట్లాడాను. పాడిన సంగీతం చాలు, సినిమా పాట పాడు అన్నాను. తప్ప గురువుగారు? ఈవిడ గారికి నా మనసులో ఆలోచన తనకు అర్థం కాక నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు ఇలా అనరాని మాటలన్నీ అవమానపరుస్తుంది. ఏమ్మా పద్మావతి, అదేనా జరిగింది? చాలా తెలివిగా ప్లేట్ ఫిరాయించావే నువ్వు. చెప్తా నీ సంగతి. ఏం చేస్తావే? ఏమి చేయలేవు. ఈ దామిని ముందు నిలబడ్డం అంత ఈజీ కాదు. చూస్తాను. మాట్లాడవేమే? తన అబద్ధం చెప్తుంది. లేదు, నేను చెప్పేది నిజం. నిజంగా నువ్వు ఆ ఉద్దేశంతోనే అలా అంటే, అసలు నీకు నిజంగా సంగీతం ఉంటే ఇష్టం ఉంటే సాధారణ నిజమే అయితే ఏది ఒక రాగమను అను. పాడమ్మా. ఇప్పుడా? వచ్చిన వాళ్ళకి నచ్చిన పనికి ఇప్పుడా అప్పుడా అనుండదు. అను. ఏ రాగం? అమ్మా పద్మావతి, నువ్వు రాగం ఆలపించమ్మా.
అనవే అను ఇలా ఇరికిచ్చావంటే నన్ను. అనవే ఇప్పుడను నేను టెన్షన్ లో ఉన్నాను. చూసారా మావి గారు, శ్రద్ధ ఇది, సాధన ఇది. సరే అయితే వారం రోజులు టైం ఇస్తున్నాను, పాడి సభాష్ అనిపించుకో. లేకపోతే నీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ లేదని తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి వెళ్ళాలి. నువ్వు టైం చెప్తావేమిటి? నేర్పిస్తుంది నాన్నగారు. శ్రద్ధ లేని వాళ్ళకి విద్య నేర్పి ప్రయోజనం లేదు. పరీక్ష తప్పేం కాదు. పద్మావతి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. వదిలేస్తే నీలాగానే తలదించుకోవాల్సి వస్తుంది. విన్నావుగా, వారం తర్వాత నిన్ను నువ్వు నిరూపించుకోకపోతే ఈ ఇంటికి రావడం మానేయాలి. ఈ వారం రోజులు నీకు నేను సంగీత పాఠాలు నేర్పుతాను, సరేనా? నువ్వా? చూడమ్మా, పద్మావతి నీకు సంగీతం నేర్పుతుంది. నేర్చుకో, పరీక్షల్లో నెగ్గి నిరూపించుకో. అయితే రా, సంగీతం నేర్పిస్తా. గురువుకి దండం పెట్టి కూర్చో. ఏంటి? నీకు నేను దండం పెట్టాలా? గురువు గురువే, నీకా నువ్వా అంటే విద్య రాదు. నువ్వు గురువేంటి? అదిగో మళ్ళీ. నేర్పే వాళ్ళెవరైనా గురువే. దండం పెట్టుకో. ఏంటి బెదిరింపా? భయపడేదాన్ని కాదు నేను. నీ బ్లాక్ మెయిలింగ్స్ నా దగ్గర సాగవు. ఓసిని ప్లేట్ ఫిరాయించి మావేగాన్ని నమ్మించగానే ఏదో సాధించేశానని విర్రవీగిపోకు. అసలేం జరిగిందనటానికి పోలీసులే సాక్షులున్నారు. నేను నోరు విప్పితే నీ పని గోవిందో గోవిందా. పోలీసులు అంత తేలిగ్గా ఒప్పుకోరు. పందెం కడతావా? దీంతో పందెం కట్టడం అనవసరం. ఇదేదైనా చేసే రకమే. సరే, దండం పెడతాను. అలారా దారికి పెట్టు. ఏం టైం వచ్చిందే నీకు? అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకునే కర్మ వచ్చింది. మమ్మీ, ఇదంతా నీ కేసు విషయం వల్లే. ఛ! కూర్చో కూర్చో రా. ఇంకా మొదలు పెడదామా? ఏయ్, ఏంటి చూస్తున్నావు? నువ్వు ఏ దిక్కు చూసినా నిన్నొచ్చి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను తప్ప నీకు వేరే దిక్కే లేదు. బుద్ధిగా నేర్చుకో. అబ్బే, నేనే దిక్కులు చూడడం లేదు. నేను నిన్ను చూస్తూనే ఉన్నా. నీ దొంగ వేషాలు నా దగ్గర సాగవు. చెప్పేది శ్రద్ధగా విను. అన్నది అన్నట్టుగా పాడు. అలాగే. శ్రీరామనవమి ఉంది కాబట్టి మంచి రామకీర్తన నేర్పుతా. నేర్చుకొని పందిట్లో పాడి అందర్నీ మెప్పించు. అలాగే. ముందు సరిగమలు. పాడు. సారీ గామా పాదా నీ. ఆగు. ఏంటి ఏంటా గొంతు? కొంచెం ఉంటే దడుచుకునేలా ఉన్నాను. సరిగా పాడలేవా?
నాకున్న గొంతు ఇదే, నన్నేం చేయమంటావు? గొంతు తప్పు కాదు, అడ్డమైన ద్రవాలు తాగితే ఇలాగే పాడవుతుంది. నేనేం తాగేదాన్ని కాదు. నువ్వు తాగుబోతువో కాదో నేను కళ్ళారా చూశాను కదా. నాకు తెలియకుండా నా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు పోల్ పెట్టాలని చూడకు. నీ నాటకాలన్నీ నేను నమ్మేదాన్ని కాదు. కాస్త కషాయం తాగు. తాగిన తర్వాత సాయంత్రం మొదలు పెడదాం. కషాయమా? అవును, తాగితే గొంతు బాగుంటుందా? బాగుపడుతుంది. అయితే ఒక గ్లాస్ తెచ్చివ్వు. ఏంటి, నేను తెచ్చివ్వాలా? అయ్యో, అంత కోపం ఎందుకు పద్మావతి? గొంతు బాగు చేసుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి అనే తపన, అంతే. కాస్త ఇవ్వచ్చుగా, రిక్వెస్ట్ చేస్తున్నాను కదా. రిక్వెస్టా? అవును పద్మావతి. రిక్వెస్ట్ అయితే ఓకే, తీసుకొస్తా.